బీసీ రిజర్వేషన్లు 42% తగ్గొద్దు, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అమలు సీఎం రేవంత్, అవసరమైతే అంతకంటే ఎక్కువే ఇద్దాం. ఇంతే ధైర్యంగా సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ సార్వత్రిక ఎమ్మెల్యే ఎన్నికల లోపల ఈరు అని చెప్పి అంత ధైర్యంగా అంటాడా? స్థానిక సంస్థలలో మాత్రం 42%కి కంటే ఎక్కువైనా మంచిదే అని చెప్పి ఏదో వరం ఇచ్చినట్టు పోన్రాబాయ్ బతుకున్రే అన్నట్టుగా మాట్లాడుతాండు. ఇదే నువ్వు సార్వత్రిక ఎన్నికలలో అంటావా? అదేంటి సూర్య, పెద్ద పెద్ద కుర్చీలో మేము కూర్చోవాలా, చిన్న చిన్న కుర్చీలో మీరు కూర్చోవాలి. ఇది కుల గణన జరిగింది కదా తెలంగాణలో పట. దాని ఆధారంగా 15% ఉన్నటువంటి ఓసీలకేమో 56 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తే 57% ఉన్నటువంటి బీసీలకు మాత్రం 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది సార్ ముఖ్యమంత్రి గారు, మీరు ఇప్పుడు ఇచ్చేది ఏంది? ఎన్టీ రామారావు అప్పుడు ఇవ్వలేదా? కాంచీరాము డైరెక్ట్ బీసీలనే బహుజనులనే తీసుకుని పోయి అధికారంలో కూర్చుండబెట్టలేదా?